ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవర్, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జులై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జులై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్లిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢమి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్ లో మనకి వివాహాలు కానివ్వండి, గృహ ప్రవేశాలు లాంటి శుభ కార్యాలు ఎక్కువగా చేరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పుడు ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్ గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్ గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్ లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. తులారాశి జూలై మంత్ లో చూస్తే చాలా బెటర్ గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఉన్న 2-3 మాసాలతో కంపేర్ చేస్తే ఈ మాసం చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే జాబుల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ గురించి చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే బ్యూరోక్రాట్స్, సీనియర్ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడాను మంచి అవకాశాలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మూవీ డైరెక్టర్స్ కానివ్వండి, లేదంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, లీడర్షిప్, నాయకత్వ బాధ్యతలు కలిగిన వాళ్ళంతా కూడా చాలా ఉన్నతంగా ఉంటుందని మీరు గమనించాలి. డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా మనకి ఈ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి చూసుకుంటే రా, రీ, రూ, రో, రో, తా, తీ, తూ, తే, తో, తే అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారని మీరు గమనించాలి. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే, ఇందులో మన మహర్షులు 4 మాటల్లో టోటల్ మంత్ అంతా ఎలా ఉందో మనకు చెప్పడం జరిగింది. దాన్ని క్రియాఫలం, మృతిం, విఘ్నం, అభయం అని చెప్తారు. అంటే క్రియాఫలం అంటే ఏదైనా పని చేస్తే ఈ మంత్ లో దానికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత అభయం, అభయప్రదంగా ఉంటుంది. ఆటంకాలు ఉంటాయి కానీ అవి చిన్న చిన్న ఆటంకాలు, దాన్ని విఘ్నం, అవి అధిగమించుకొని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మీకు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యమని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం. అయితే మనకి ఒక్కొక్క గ్రహం చూసుకుంటే సూర్యుడు 10వ స్థానంలో ఉండటం చాలా మంచిది. ఈ మంత్, జూలై మంత్, ఆగస్టు మంత్ ఉద్యోగ రీత్యా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు 10వ స్థానానికి వస్తారో అనేక విధాలుగా బాగుంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. ఏ ప్రకారంగా అంటే, సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, అర్థ సిద్ధిం సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ
రాజదర్శనం సుసల్లాపో సౌఖ్యం. దశమే రవి అంటారు. అంటే 10వ స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటారో వాళ్ళకి అర్ధసిద్ధి, అంటే ధనం ప్రవాహం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి సంభాషణ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రాజదర్శనం, హైయర్ అఫీషియల్ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుసల్లాహో, మంచి డిస్కషన్ చేసి మీకు అనుగుణంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో హైక్స్ కానివ్వండి, ప్రమోషన్స్, హెచ్ఆర్ నుంచి ఏదైనా మంచి సపోర్ట్ రావటం, రాజకీయ నాయకులు అయితే మంచి పదోన్నతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఫాలోవర్స్ మిమ్మల్ని చక్కగా ఫాలో అవుతూ ఉంటారని గమనించుకోవచ్చు. పెద్దలతో చక్కగా సంభాషించి మీకు కావాల్సిన అన్ని వ్యవహారాలని మీకు అనుగుణంగా మార్చుకునే ఒక గొప్ప శక్తి అయితే ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో ఉందని తెలుసుకోవాలి. అయితే 8వ స్థానంలో కుజుడు ఉండటం ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఫస్ట్ ధన ప్రవాహం బాగుంటుంది, ఏ పని చేసినా ఫైనల్ గా విజయాన్ని కుజుడు అయితే ఇస్తూ ఉన్నారు. కానీ కుజుడు 8వ స్థానంలో ఉండటం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పెడనం స్థాన నాశనం రుడచ్ఛేద అష్టమస్తే ధారాసుతే. ఎప్పుడైతే 8వ స్థానంలో కుజుడు ఉంటారో స్థాన నాశనం, కొన్నిసార్లు మీకు కొంతమందికి, అందరికీ కాదు, చేస్తున్న ఉద్యోగంలో బాగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యహాని శాత్, ఏదైనా పని చేస్తే ఆ పనిలో సరైన రిజల్ట్ అయితే ఇవ్వడు. తర్వాత కాసా రోగ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా దగ్గొచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఇక్కడ కుజుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు, సూర్యుడు మాత్రం మంచి రిజల్ట్ ఇస్తున్నారని తెలుసుకోవాలి. 9వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల సరిగ్గా అపకీర్తి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం లేజినెస్ గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుచి పచి లేని తిండి తినటం ఎక్కువగా అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్ అంటే తినే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే అగైన్ 11వ స్థానంలో శుక్రుడు ఉండటం చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉంటుంది. ఎలా అయితే సూర్యుడు 10వ స్థానంలో యోగ్యతనిస్తూ ఉన్నాడో శుక్రుడు కూడా చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు. శుక్రుడు ఎప్పుడైతే 11వ స్థానంలో ఉంటారో వీళ్ళకి పుష్టిం కాంతి తదా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం క్షీరాన్నం భోజనాన్ కుర్యా చుక్రే ఏకాదశే ఫలం అంటారు. అంటే ఏకాదశిలో శుక్రుడు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి పుష్టిం కాంతిం, శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు, ఫేస్ అంతా చాలా బ్రైట్ గా ఉంటుంది. ఇష్టకార్య సాధకం, అనుకున్న పనులని చక్కగా సాధించుకుంటూ ఉంటారు, మంచి భోజనం చేస్తూ ఉంటారు అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఒక కుజుడు తప్పక మిగతా విషయాల్లో ఏ గ్రహాలు కూడాను అంత పెద్దగా మీకు ఇబ్బంది అయితే పెట్టట్లేదని గమనించుకోవాలి. మనం ఇప్పటిదాకా 4 గ్రహాలు ఏ విధంగా మనం ఈ రాశి వాళ్ళకి ప్రభావం చూపుతుందో చూసాము. ఇప్పుడు నక్షత్రాల వారీగా మనం చూద్దాం. ఇందులో చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళని గమనించుకుంటే ఓవరాల్ గా లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఫారిన్ లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళకి దేహ పీడనము, అతి భయము అని చూపిస్తూ ఉంటుంది. అంటే శారీరకంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా అంటే భయపడాల్సిన దానికంటే కొన్ని సంఘటనల వల్ల విపరీతంగా భయాందోళనకు గురే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. పరవాసము, ఫారిన్ లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి భయము, దేహ పీడనము, వీళ్ళకి కూడాను కొంచెం భయపడే అవకాశం, శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. విశాఖ నక్షత్రం వీళ్ళకి వస్త్రలాభము, క్షేమము, పరవాసము, ధనలాభము ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అదర్ సైడ్ లో ధనహీనత, దారిద్ర్యము, దేహ పీడనము, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. దీంతో పాటు దేహ పీడనం, శారీరకానికి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో అన్ని ప్రకారంగా చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో కొంచెం ఆటంకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో మీరు ఈ రాశి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలనుకుంటే బుధుడికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, విష్ణు ఆలయాలు దర్శించుకోవటం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం చేయటం, లేదంటే గ్రామ దేవతలను పూజించటం, క్షేత్ర పాలకులను పూజించడం చాలా ఉత్తమం. ఇంతేకాకుండా కుజుడికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఎవరికైతే ఇప్పుడు టైం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగం రావటానికి, ఇన్ కేసు మీకు ఎక్కడైనా డౌట్ గా అనిపించినా, ఎక్కడైనా మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీ అప్లికేషన్స్ ఇంకా ముందుకెళ్లకుండా, లేదంటే మీరు తలపెట్టిన పని మధ్యలో అవనట్టుగా మధ్యలో ఎక్కడైనా ఆగిపోయి ఉంటే కనుక ఒక్కసారి ఇండివిజువల్ గా జాతకం చూపించుకోవటం చాలా ముఖ్యం. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం, అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిజువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు
మీకు ఇండివిజువల్ గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం ఎనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years +or- 5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్ లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేట్ గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్ లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్న వాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్త్యం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము, ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్ లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ, ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.